హాయ్ హలో వ్యూవర్స్. మీరు 'మంజుమల్ బాయ్స్' మూవీని చూసుంటారు. కానీ ఈ మూవీ దానికి మించింది. అసలు స్టోరీ ఏంటి అంటే, ఒక ఆరుగురు అమ్మాయిలు ఏదైనా ఒక ప్లేస్‌కి వెళ్లి అడ్వెంచరస్‌గా ఏదైనా చేసి వద్దామని అనుకుంటారు. అందుకోసం వాళ్ళు వెళ్ళిన ప్లేస్ ఒక కేవ్. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఏమైంది? లోపల ఏం జరిగింది? అండ్ లాస్ట్‌కి ఎవరు బయటపడతారు? అనేది ఈ మూవీ ఎక్స్‌ప్లనేషన్‌లో చూద్దాం. ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. మూవీ ఓపెన్ చేయగానే అందమైన నదిని చూపిస్తారు. ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ బోటింగ్ చేస్తుంటారు. బాగా హ్యాపీగా కేకలు వేస్తుంటారు. పక్కన ఒక బండి పైన చిన్న పాప అమ్మా ఇటు చూడు అంటూ అరుస్తూ తన నాన్నతో ఉంటుంది. ఆ ముగ్గురు బాగా ధైర్యవంతులే. వాళ్ళకి అడ్వెంచర్స్ చేయడం అంటే చాలానే ఇష్టం. వాళ్ళల్లో రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి పేరు జూనో. తను చాలా స్ట్రాంగ్. ఏ అడ్వెంచర్ ప్లాన్ చేసినా తనే గైడ్ గా ఉంటుంది. బ్లూ కలర్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి పేరు సారా. వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ లోనే సారాకి మాత్రమే మ్యారేజ్ అయి ఒక పాప ఉంటుంది. నది ఒడ్డున సారా హస్బెండ్ అండ్ పాప సారాని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. బోటింగ్ అయిపోయి అందరూ పైకి వస్తూ ఉండగా సరదాగా సారా జూనోని వాటర్ లోకి తోసేస్తోంది. అప్పుడు జూనోకి సారా హస్బెండ్ హెల్ప్ చేసి పైకి లాగుతాడు. ఇక ఎవరికి వారు వాళ్ళ హోటల్స్ లోకి వెళ్లిపోతారు. ఇక చిన్న పాప, తన తల్లి అండ్ వాళ్ళ నాన్న ముగ్గురు కలిసి కారులో వెళ్తుంటారు. అంతలోనే ఎదురుగా వస్తున్న ఒక కార్ అదుపు తప్పి వీళ్ళు వస్తున్న కార్ కి డాష్ ఇస్తుంది. ఆ కార్ పైన పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్ ఉంటాయి. కార్ డాష్ ఇవ్వగానే అవి వెళ్లి తన హస్బెండ్ అండ్ పాపకి ఇద్దరికి గుచ్చుకొని అక్కడికక్కడే చనిపోతారు. హీరోయిన్ కొన్ని రోజులు కోమాలో ఉంటుంది. కళ్ళు ఓపెన్ చేసి చూడగా హాస్పిటల్లో ఉంటుంది. తను లేచి కూతుర్ని పిలుస్తుంది. ఎక్కడా లేకపోవడంతో పరిగెత్తుతుంది. అప్పుడు నర్స్ తనని పట్టుకొని చెప్తుంది. అంతవరకు తన పాప చనిపోయింది అన్న విషయం తనకు తెలియదు. కట్ చేస్తే మూవీ టైటిల్ వేసి స్టార్ట్ చేస్తారు. 1 ఇయర్ తర్వాత హీరోయిన్ తన ఫ్రెండ్ కార్లో వెళ్తుంటారు. యాక్చువల్ గా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక ప్లాన్ వేసుంటారు. ఎక్కడైనా ట్రెక్కింగ్ చేద్దామని. సో అందరూ ఒక ప్లేస్ లో కలుసుకొని అక్కడే ఆ నైట్ బాగా ఎంజాయ్ చేసి పడుకుంటారు. ఇక మార్నింగ్ అవుతుంది. అందరూ లేచి రెడీ అవుతారు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ముందు ఒక ఫోటో తీసుకుంటారు మెమరీ కోసం. ఇక 2 కార్లు స్టార్ట్ అవుతారు. కొంచెం దూరం వెళ్ళాక ఒక ప్లేస్ లో ఆపి అందరూ దిగి అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన వస్తువులను తీసుకొని నడవడం స్టార్ట్ చేస్తారు. అడవి లోపలికి నడుచుకుంటూ వెళ్తుంటారు. ఒక ప్లేస్ లో దుప్పి చనిపోయి పడి ఉంటుంది. దుప్పిని చూసి ఒక ఫోటో తీసుకొని అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంతకు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే ఒక గృహలోకి. ఒకరొకరిగా ఆ గృహలోకి తాడులు కట్టుకొని దిగుతారు. ఆ గృహలోకి 6 మెంబర్స్ వస్తారు. అందులో ఒక అమ్మాయి వీడియో రికార్డ్ చేస్తుంది. పైనుంచి చూస్తే గృహ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ కొంచెం లోపలికి వెళ్ళాక చాలా లోతుగా ఉంటుంది. కొంచెం కిందకి దిగ్గానే ఆ ద్వారం ఎండ్ అయ్యి అందరూ నిల్చుకునేంత ప్లేస్ ఉంటుంది. వాళ్ళల్లో ఒక అమ్మాయి ఆ టీం ని లీడ్ చేస్తూ ముందుకు తీసుకొస్తుంది. ఆ అమ్మాయి తన దగ్గర ఉన్న ఫ్లేర్ లైట్స్ ని ఆన్ చేసి ఒకటి ఒకవైపు ఇంకొకటి మరోవైపు వేస్తుంది. ఆ లైట్ వెలుగులో చూస్తే ఆ ప్లేస్ చాలా పెద్దదిగా ఉంటుంది. అందరూ ఒక్కొక్క సైడ్ వెళ్లి చూస్తూ ఉంటారు. అందరూ అక్కడే కూర్చొని కొంతసేపు రెస్ట్ తీసుకొని అడ్వెంచర్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. అంతలో హీరోయిన్ మాత్రం నేను పైన ఏముందో వెళ్లి చూస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. పైన వెళ్లి ఒక చిన్నపాటి ద్వారాన్ని చూసి అందరినీ పిలుస్తుంది. మన నెక్స్ట్ స్టెప్ ఇక్కడి నుంచే అని అంటుంది. అంతలో ఒక అమ్మాయి వెంటనే తన బ్యాగ్ తో లోపలికి వెళ్తుంది. అక్కడికి వెళ్తుండగా వాటర్లా కాకుండా ఏదో జిగటలా కారుతుంటుంది ఆ గృహలో. వీళ్ళందరూ బయట వెయిట్ చేస్తుంటారు. ఎంతసేపటికి తను రెస్పాండ్ ఇవ్వకపోవడంతో అందరూ ఆ ద్వారంలో వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఫిఫ్త్ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది. సిక్స్త్ హీరోయిన్ వెళ్తుండగా ఆ చిన్న హోల్లో హీరోయిన్ ఇరుక్కుపోతుంది. అలా ముందుకి వెనక్కి కూడా రాలేకపోతుంది. తనకు చిన్నగా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. బ్రీతింగ్ కూడా కష్టంగా ఉంటుంది. అంతలో ఫిఫ్త్ వెళ్ళిన అమ్మాయి హీరోయిన్ దగ్గరకు వచ్చి కొంచెం ధైర్యం చెప్పి నువ్వు ఈజీగా రాగలవు అని ముందుకి మెల్లిగా లాగుతుంది. అలా రాగానే వాళ్ళ పైన ఉన్న పెద్ద రాయి కొంచెం కొంచెం కిందకి వస్తుంది. అది చూసి వెంటనే తనని పైకి లాగేస్తుంది. వెనక్కి చూస్తే ఆ చిన్న హోల్ మొత్తం రాళ్లు పడి మూసుకుపోతుంది. యాక్చువల్ గా ఆ గృహకి సంబంధించిన రూట్ మ్యాప్ కార్లోనే పెట్టి వచ్చేస్తుంది ఆ లీడ్ చేసే అమ్మాయి. అందరూ అక్కడ ఆ లీడ్ ని అరుస్తారు. ఇక్కడి నుంచి మనం ఎలా బయటపడాలి? అన్నీ తెలుసు అని పిలుచుకొచ్చావు కదా, ఇప్పుడు ఎలా అని నిలదీస్తారు. మనం ఇక్కడి నుంచి బయటపడాలి అంటే ఇంకొక వే ఇక్కడే ఎక్కడైనా ఉంటుంది, వెతుకుదాం అని గట్టిగా సమాధానం ఇస్తుంది. వాళ్ళని ఎవరో గమనిస్తున్నారు. హీరోయిన్ చూస్తుంది కానీ చెప్పదు. అక్కడి నుంచి ఒక హోల్ పెడతారు. అందులో ఒక్కొక్కరుగా వస్తే ఒక నిర్మానుషమైన ప్లేస్ ఉంటుంది. ఒక అమ్మాయి ఫ్లేర్ లైట్ ఆన్ చేసి విసిరేస్తుంది. ఆపోజిట్ లో కూడా సేమ్ ఇలాంటి ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ కి వీళ్ళు ఉన్న ప్లేస్ కి మధ్యలో ఒక లోయ ఉంటుంది. ఆ లోయ చాలా లోతు అని తెలుసుకుంటారు ఒక రాయి వేసి. అందులో ఒక అమ్మాయి సాహసం చేసి పైన ఉన్న చిన్న చిన్న రాళ్లను పట్టుకొని ఆ రాళ్ల మధ్యలో ఉన్న గ్యాప్ కి కుక్కిలను పెట్టి ఫిక్స్ చేస్తుంది. అలా రెండు పెట్టి థ్రాడ్ హుక్ పెట్టడానికి చూస్తే అక్కడ ఆల్రెడీ ఎవరో హుక్ ని ఫిక్స్ చేసి పెట్టున్నారు. దానికి హుక్ వేసి ఆపోజిట్ సైడ్ కి వెళ్తుంది. ఒక్కొక్కరుగా ఇటు సైడ్ వస్తారు. లాస్ట్ కి ఆ లీడ్ ఏం చేస్తుందంటే మనకు దారాలు ఆ హుక్స్ కావాలి,
ఎక్కడో ఒక ప్లేస్ లో యూజ్ అవుతుంది అని పైన ఉన్న రాళ్ళను పట్టుకొని ఒక హుక్ ని తీసుకుంటుంది. సెకండ్ హుక్ ని తీసేసిన టైంలో తన బాడీ వెయిట్ అంతా ఒక హ్యాండ్ పైనే ఉంటుంది. ఆ ప్రెషర్ ని మోయలేక వదిలేస్తుంది. ఆ టైంలో ఇటువైపు ఉన్న అమ్మాయి ఆ రోప్ ని పట్టుకుంటుంది. తన కింద పడిన ఫోర్స్ కి తన చెయ్యి స్కిన్ తెగి బ్లడ్ వస్తుంది. అయినా ఎలాగోలా లీడ్ ని పైకి లాగేస్తారు. అక్కడ ఫిక్స్ చేసి ఉన్న ఓల్డ్ హుక్ ని తీసుకొని ఇంజ్యూర్ అయిన హ్యాండ్ కి బ్యాండేజ్ వేస్తారు. అక్కడి నుంచి మెల్లగా ఆ హోల్ లోకి వెళ్తారు. ఆ హోల్ ఎండింగ్ లో ఒక పెద్ద బండ కనిపిస్తుంది. దానిపైన ఏవేవో జంతువుల బొమ్మలు గీసుంటారు. అది చూసి వాళ్ళకి ఏదో ఒక కార్నర్ లో హ్యాపీ అనేది స్టార్ట్ అవుతుంది. అంతలో ఒక అమ్మాయి సంతోషంలో త్వరగా వెళ్లి చూసి చెప్తుంది, ఇక్కడ లైటింగ్ వస్తుంది రండి అని అరుస్తుంది. వెనక నుంచి లీడ్ వద్దు వెయిట్ చేయి స్లోగా వెళ్దాం అంటుంది. అయినా వినకుండా వెళ్తుంది. తనకు తెలియకుండా ఒక హోల్లో పడిపోతుంది. అంతలో ఆ లీడ్ వచ్చి తన చేయి పట్టుకుంటుంది. అయినా గ్రిప్ లేక చేయి జారిపోతుంది. తను ఆ రాళ్ళకి కొట్టుకొని కింద పడిపోతుంది. తన కాలికి దెబ్బ తగులుతుంది. బోన్ కూడా బయటికి వచ్చేస్తుంది. ఇక అందరూ రోప్ కట్టుకొని కిందకి దిగి తనని పైకి తీసుకురావడానికి హెల్ప్ చేస్తారు. అలానే ఆ కాలికి కట్టు కడతారు ఒక కత్తి పెట్టి. అంతలో హీరోయిన్ కి వెనక నుంచి ఒక సౌండ్ వస్తుంది. అది విని ఎవరో ఉన్నారని చూడడానికి వెళ్తుంది. అక్కడ ఒక మనిషి లాంటి క్రియేచర్ నీళ్లు తాగుతూ ఉంటుంది. అది చూసి షాక్ అవుతుంది. ఆ క్రియేచర్ కూడా చూసి వెళ్ళిపోతుంది. వెనక్కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెబుతుంది. కానీ వాళ్ళు నమ్మరు. అదంతా నీ భ్రమ అంటారు. లేదు, నేను ఇది ఫస్ట్ టైం కాదు, నేను 2 సార్లు చూశాను. ఇప్పుడు చూసింది మాత్రం మనిషిలా ఉంటుంది అని అంటుంది. ఫ్రెండ్స్ అందరూ లైట్ తీసుకుంటారు తన మాటలని. ఒక అమ్మాయి లైటర్ ని ఆన్ చేసి ఎటువైపు పెడితే లైటర్ ఫైర్ కదులుతుందో అటువైపు వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఒక పెద్ద బండరాయి పైన ఎక్కుతారు. ఎక్కగానే అక్కడంతా బోన్స్ కనిపిస్తుంది. వాళ్ళకు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. అంతలో వెనక నుంచి ఆ క్రియేచర్ వచ్చి వాళ్ళకి కనిపిస్తుంది. అందరూ భయపడి ఒక్కొక్క వైపుకు పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. అంతలో కాలు విరిగిన అమ్మాయి పైన ఆ క్రియేచర్ దూకి మెడ మీద కొరుకుతుంది. తను అక్కడికక్కడే చనిపోతుంది. లీడ్ వచ్చి ఆ అమ్మాయిని కాపాడడానికి ట్రై చేస్తుంటే ఆ క్రియేచర్ వచ్చి ఆ అమ్మాయిని లాక్కుని వెళ్ళిపోతుంది. మరో ఇద్దరు ఇంకొక వైపు పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. అలా పరిగెత్తడంతో హీరోయిన్ లోయలో పడిపోయి స్పృహ కోల్పోతుంది. క్రియేచర్ తన ఫ్రెండ్ ని చంపిందని గట్టిగా అరుస్తూ ఉంటుంది. లీడ్ కి కోపం వచ్చి తన దగ్గర ఉన్న ట్రికింగ్ నైఫ్ తో క్రియేచర్ ని గాయపరుస్తుంది. అంతలో ఇంకొకటి వెనక నుంచి వచ్చి లీడ్ పైకి దూకుతుంది. తను ఎలాగోలా వదిలించుకొని మళ్ళీ ఆ కత్తి తీసుకొని ఆ క్రియేచర్ ని ఎలా పడితే అలా పొడి చేస్తుంది. అది అక్కడికక్కడే పడిపోతుంది కదలకుండా. వెనక నుంచి సౌండ్ రావడంతో ఇంకో క్రియేచర్ వచ్చిందేమో అని కత్తిని వెనక్కి తిరుగుతూ పొడుస్తుంది. అక్కడ వచ్చింది క్రియేచర్ కాదు, తన ఫ్రెండ్. తన గొంతులోకి ఆ కత్తి దిగిపోతుంది. తను అలానే కింద పడిపోయి చనిపోతుంది. హీరోయిన్ లేచి పక్కన ఉన్న వీడియో క్యామ్ లో అక్కడ ఏముందో అని చూస్తూ ఉంటుంది. అంతలో ఆ క్రియేచర్ వచ్చే సౌండ్ వినిపిస్తుంది. పక్కనే దాంకొని ఆ క్యామ్ తో అన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. అక్కడికి తన టీంలో వచ్చి లెగ్ ఇంజరీ అయిన అమ్మాయిని తీసుకొచ్చి అక్కడికి అన్ని క్రియేచర్స్ వచ్చి అవంతా కళ్ళు మూసుకొని హీరోయిన్ రికార్డ్ చేస్తుంది. కట్ చేస్తే ఇంకో ఇద్దరు ఇంకొక వేలో వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్తుండగా ఏదో తెలియని సౌండ్స్ వస్తాయి. ఇక ఏం చేయలేక ఒక గోడపైకి ఎక్కి ఇద్దరు అలానే పడుకొని గమనిస్తారు. అంతలో ఒక క్రియేచర్ వచ్చి వాళ్ళ పైన వెళ్తుంది. అప్పుడు లీడ్ అరవడం విని అది సౌండ్ వచ్చిన వైపు వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఉన్న ప్లేస్ లో తన ఫ్రెండ్ ని వెళ్లి చూస్తుంది. బాధతో ఏడుస్తుంది. అంతలో చనిపోయిన ఆ అమ్మాయి కాలికి ఒక కత్తిని కట్టుంటారు. అది కట్ చేసి తీసుకుంటుంది. అండ్ తన దగ్గర మంట వెలిగించే లిక్విడ్ ఉంటుంది. ఆ కత్తికి ఒక క్లాత్ చుట్టి ఆ లిక్విడ్ ని దానిపై పోసి 2 హుక్స్ తీసుకొని మంట వెలిగిస్తుంది. ఆ మంట సాయంతో అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ని వెతకడం స్టార్ట్ చేస్తుంది. గోడ పైన ఉన్న ఇద్దరు కిందకి దిగి మెల్లిగా వస్తూ ఉంటారు. అంతలో పైనుంచి ఒక క్రియేచర్ వచ్చి ఒక అమ్మాయి గొంతు కొరుకుతుండగా లీడ్ వచ్చి దానిని చంపేస్తుంది. ఫ్రెండ్స్ ముగ్గురు కలుసుకుంటారు. ఇలా చెప్తుంది, నేను మన ఫ్రెండ్ ని చంపేశాను అని. బాధపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ఇంకో అమ్మాయి చెబుతుంది. లేదు, నేను సారాని వెతకాలి అని అంటుంది లీడ్. హీరోయిన్ పేరు సారా. అక్కడ ఉన్న క్రియేచర్స్ కి అసలు కంటి చూపు అనేది లేదు. అవి జస్ట్ సౌండ్ విని మన పైన హంట్ చేస్తున్నాయి అని తెలుసుకుంటారు. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంటే తన ఫ్రెండ్, అదే గొంతులో కత్తి గుచ్చుకొని ఉంటుంది కదా, ఆ అమ్మాయి బ్రతికే ఉంటుంది. తన దగ్గర వెళ్లి చూసి నిన్ను కాపాడుకుంటారా వెళ్దామని అంటుండగా, లేదు నేను ఇంకా బ్రతకను, నువ్వు వెళ్ళు అని తన దగ్గర ఉన్న లాకెట్ ని సారాకి చూపిస్తుంది. ఇంకోవైపు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళు సారాని వెతుకుదామని అనుకుంటారు. బట్ వాళ్ళు ఉన్న ప్లేస్ కి చాలా క్రియేచర్స్ రావడంతో అక్కడి నుంచి బయటకు వెళ్లాలని ఫిక్స్ అయ్యి ఒక హోల్ లోకి వెళ్తారు. ఆ ముగ్గురులో ఒక అమ్మాయి త్వరగా పరిగెత్తి ఒక లోయ ముందు ఆగుతుంది. అంటే ఆపోజిట్ వైపుకు వెళ్లాలంటే హుక్స్ ని ఫిక్స్ చేయాలి. ధైర్యం చేసి పైన ఉన్న రాళ్ళని పట్టుకొని ఒక హుక్ ఫిక్స్ చేస్తుంది. సెకండ్ హుక్ పెట్టే టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వద్దు అటువైపు వెళ్ళొద్దు ఇటు వచ్చేయి అంటారు. అయినా తను వినిపించుకోదు. ఆ రూఫ్ కి ఒక క్రియేచర్ ఉంటుంది. అది వచ్చి అటాక్ చేస్తుంది. తన దగ్గర ఉన్న కత్తిని తీసుకునే టైంలో ఆ క్రియేచర్ ఆ అమ్మాయి గొంతుని గాయపరుస్తుంది. ఎలాగైనా దాన్ని చంపాలని కత్తి తీసుకొని ఆ క్రియేచర్ ని పొడుస్తుంది. అది అలానే కింద వాటర్ లో పడిపోతుంది. ఆ అమ్మాయి కూడా చనిపోతుంది. అప్పుడే ఇంకొక క్రియేచర్ వచ్చి తన ఫ్రెండ్ కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగి చంపేస్తుంది. ఇక లీడ్
చిన్న హోల్‌లో దాన్ని అటాక్ చేయలేక వాటర్‌లోకి దూకేస్తుంది ఒక బ్యాగ్‌తో. ఎలాగైనా ఈ ప్లేస్ నుంచి బయటపడాలని వాటర్‌లో నుంచి ఒక బండ పైన ఎక్కుతుంది. అప్పుడు తన చెయ్యి స్లిప్ అయ్యి మళ్ళీ వాటర్‌లో పడిపోయే టైంలో సారా వచ్చి తనని పట్టుకొని లోపలికి లాగుతుంది. ఎక్కడ మిగతా వాళ్ళు అని అడగ్గా, లేదు అందరూ చనిపోయారు అని లీడ్ అంటుంది. సరే రా వెళ్దామని స్టార్ట్ అవుతారు. ఒక ప్లేస్‌లో వెళ్తుండగా 3 క్రియేచర్స్ ఉంటాయి. వీటిని ఎలా పడితే అలా కొట్టి చంపేస్తారు. అంతా అయిపోయాక సారా తన ఫ్రెండ్ అయిన లీడ్‌ని కోపంగా చూస్తూ ఉంటుంది. ఎందుకని చూడగా తన క్లోజ్ ఫ్రెండ్‌ని తెలియకుండా చంపేసుంటుంది. తను లీడ్ లాకెట్‌ని పట్టుకొని పడిపోతుంది. తను సారాకి చూపిస్తుంది, నన్ను లీడ్ చంపేసింది అని. అందుకే సారా రివెంజ్ పెట్టుకొని లీడ్ కాళ్ళపైన కత్తితో గాయపరిచి సారా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లీడ్ ఆ కత్తిని తీసుకొని వెనక్కి తిరిగి చూడగా ఒక్కసారిగా 10-15 క్రియేచర్స్ ఉంటాయి. ఇక తనని అక్కడికక్కడే చంపేస్తాయి. ఆ సౌండ్ విని సారా ముందుకి పరిగెత్తుతూ ఉంటుంది. తెలియకుండా ఒక హోల్లో పడి స్పృహ కోల్పోతుంది. కొంతసేపటి తర్వాత లేచి చూస్తే ఆ చీకట్లో వెలుగు వస్తుంది. అది చూసి పరిగెత్తి ఆ గృహ నుంచి బయటపడడానికి ట్రై చేస్తుంది. అందులో నుంచి పరిగెత్తి బయటకు తలపెట్టి గట్టిగా ఊపిరి తీసుకుంటుంది. అక్కడే ఉంటే మళ్ళీ ఏదైనా జరగచ్చు అని లేచి పరిగెత్తుతుంది. నేరుగా వాళ్ళు తెచ్చుకున్న కార్ దగ్గరికి వెళ్లి స్టార్ట్ చేసి రిటర్న్ అవుతుంది. చాలా దూరం వచ్చి ఒక ప్లేస్ లో రోడ్ సైడ్ నా కార్ స్టాప్ చేసి ఏడుస్తూ ఉంటుంది. సడన్ గా నిద్రలేస్తుంది. చూస్తే తను ఆ కేవ్ లోనే ఉంటుంది. ఇక ఈ మూవీ ఇక్కడితో ఎండ్ అవుతుంది. వెళ్ళిన 6 మెంబర్స్ లో ఒక్కరు కూడా బయటకు రాలేరు. ఈ మూవీ మీకు బాగా నచ్చుంటుంది అని అనుకుంటున్నాము. సో ప్లీజ్ లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరెన్నో మంచి మూవీస్ ని మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.